అప్పుడే సినిమా బిగిన్ అయిపోయినట్టు. ఒక అందమైన అమ్మాయి కనబడితే చాలు ఇలా ఒళ్ళో సెటిల్ అయిపోతారు. నువ్వు అందమైన అమ్మాయి అంటే పిండేసిన టూత్ పేస్ట్ లో మొహం నువ్వు. మంచినీళ్ళ ఆగండి ఆగండి ఆగండి. ఇటు ఇది నోరాడిస్తుందంటే డైనోసారు. నోరాడిస్తున్నావంటే అమ్మాయి కనబడితే చాలు నోట్లో పాప్కార్న్ వేస్తారు. నా దృష్టిలో కొత్తిమీర నువ్వు ఒక్కటే. ఎందుకంటే కొత్తిమీర కూరంతా అయిపోయిన తర్వాత పైన ఫ్లేవర్ కోసం జల్లుతారు. సొసైటీలో మొగుడనేవాడు ఒకడు ఉండాలి కాబట్టి నిన్ను ఆ ఫ్లేవర్ గా వాడుకున్నాను. ఏం వదినా ఇంకా అనలేదేంట రోజుగా రోజు అంటుంది నన్ను వదిన అంటాడేమో టెన్షన్ గా అవుతుంది. అనివార్యం పేడు వదినా శకుంతలక్క నీకు హాయ్ చెప్పమంది. ఓకే హాయ్. బావగారు మీకు కూడా హాయ్ చెప్పమంది. అది ఒకటే టేస్ట్ ఎంత అప్పటి నుంచే చూస్తున్నా. ఏంటదే నిన్నేంట్రా? అది అట్ట చెప్పకూడదు, ఇట్ట కాదు ఇట్టని చెప్పాలా. ఆర్పి రాకేష్ విడిపోయారు కదా, ఇద్దరికి తేడా ఏంటి? ఆడేమో డబ్బులేవాడు, వీడేమో రెస్పెక్ట్ వీడు ముడిగా లేదు, వీడు చచ్చిపోతున్నాను వీడితో. ఆ బంగళాలో ఒక దయ్యం ఉంది. ఆ దయ్యం ఆ ఇంట్లోకి వచ్చిన 5గురిని చూసి వెనక నుంచి అంటూ వెళ్ళింది. రాకేష్ గారు చెప్పండి. నాకు ఒక చిన్న డౌట్ అండి. ఏంటో? మీరు ఏ టీమ్ లో చేస్తున్నారండి? పాప చిన్నపిల్ల ఎక్కడ కూర్చోకూడదమ్మా, వీళ్ళు అక్కడ పిలుచుకుని రా. ఆహా లేదమ్మా, నువ్వు తోడు పెళ్లి కూతురు కదా, వెళ్ళి పెళ్లి కూతురు తీసుకురా. సరిపోయింది. మీ ఈటీవీలో